కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాంకరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిర్నిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రితండి శ్రీ రంగరామానుజీయ స్వామివారి మంగళాశాసనాలతో తిరుప్పావేలో 28వ పాసురాన్ని ఈరోజు అనుసంధానం చేసుకుందాం. ముందుగా వాచ్యార్థాన్ని తెలుసుకొని తర్వాత రంగనాథుని విషయంగా కొంచెం అనుభవిద్దాం. கரவைகள் பின் சென்னு காணன் சேர்ந்துண்போம் அறிவொன்னுமில்லாத ஆய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் పరయేలోరెంబావాయ్. ఓ గోవిందా, అడవికి వెళ్ళి పశువుల్ని మేపి జీవించేవాళ్ళం. జ్ఞానం లేని గొల్లవారి కొలల్లో నీ అవతారాన్ని కలిగిన పుణ్యం కలవాళ్ళం. నీకు మాకు మధ్య ఈ సంబంధం పోగొట్టుకుందామన్నా పోయేది కాదు. తెలివిలేని పిల్లల్ని, మమ్మల్ని ప్రేమించే నిన్ను చిన్న పేర్లతో పిలిచామని కోపం తెచ్చుకోకు. సర్వస్వామి అయిన శ్రీకృష్ణ, మాకు ఇష్ట పురుషార్థాన్ని నువ్వే కృప చేయవలసింది అని అడుగుతున్నారు. ఈరోజు పాసురంలో గోదాగోష్ఠి అంతా శ్రీకృష్ణ పరమాత్మని. సింహాసన పాసురంలోనే, మారిమలై పాసురంలోనే అమ్మ స్వామి పక్కకి చేరిపోయింది. సీరియ సింహాసనం అన్నారు కదండి. ఉత్తి సింహాసనం అయితే స్వామి ఎక్కడో ఉన్నాడేమో. అది చాలా అందంగా ప్రకాశిస్తోంది. గొప్పదైన సింహాసనము అంటే చేర్తి ఉంటేనే, అమ్మ స్వామి మిథునం ఉంటేనే ఆ సింహాసనం గొప్పదవుతుంది. ఆ సింహాసనానికి కూడా అందం వస్తుంది. ఇప్పుడు మన అమ్మ శ్రీరంగనాయికి రంగనాథునితో కలిసి ఒకటిగా, అంటే మనం సేవ చేస్తూ ఉంటే సేవ స్వీకరించే శేషిగా ఉన్నది. ఇంతకు ముందు వరకు మనతో పాటు ఉంది. మనతో పాటు స్వామిని ఆశ్రయించేలా మనల్ని చేసింది, మనతో పాటు ఉండి. ఇప్పుడు స్వామితో పాటు ఉండి కైంకర్యాలు స్వీకరించే స్థితిలో మారిమలై పాసురం నుండి మనం అమ్మని స్వామి పక్కనే సేవిస్తూ ఉన్నాం. శ్రీరంగనాథుని సేర్తి లేదా శ్రీరంగనాయికి నంబెరుమాళ్ళ సేర్తిలో మనం సేవిస్తూ ఉన్నాం. కూడారై వెల్లుం సీర్ అంటూ ఎవరైతే నిన్ను చేరను అంటారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి చేర్చుకునేవాడివి నువ్వు కదా. వారి యొక్క అద్వేషాన్ని తొలగించి ఆభిముఖ్యాన్ని కలిగించేవాడివి, నీ దగ్గరికి చేర్చుకోగలిగిన వాడివి నీవేనయ్యా అని కీర్తించింది గోదాదేవి. మనందరం రంగనాథుని కూడా అలాగే కీర్తించాలి అని చెప్తోంది. రకరకాల ఆభరణాలు కావాలి మాకు, అలాగే సన్మానం చెయ్యాలి, నువ్వు గొప్ప సన్మానం చెయ్యాలి అని అడిగింది. ఎలాంటి సన్మానం అంటే ఎప్పటికీ లోకంలో చెప్పుకుంటూ ఉండాలి, అంత గొప్ప సన్మానం చెయ్యాలి. రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకున్నాడు. సీతారాములిద్దరూ కూడా వైదేహి సైతం సురద్రుమతలే అన్నట్లుగా సింహాసనం మీద వేయించేసి ఉన్నారు. అలాంటి సమయంలో దేవతలందరూ కూడా రకరకాల కానుకలు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి సీతమ్మకి సమర్పిస్తున్నారు. రాముడు కూడా తిరిగి మళ్ళీ వాళ్ళందరికీ సన్మానం చేస్తున్నాడు, బహుమతుల్ని ఇస్తున్నాడు. మరి ఆ వానరులందరూ కూడా విభీషణుడు, సుగ్రీవుడు, హనుమ, జాంబవంతుడు ఇలాంటి వారందరూ కూడా ఎంతో సహకరించారు కదండి. సీతమ్మ జాడ తెలుసుకోవడంలో మళ్ళా యుద్ధం చేసి వారి ప్రాణాలని కూడా ఒడ్డి మరీ సీతమ్మ అన్వేషణలో సహాయం చేశారు అనే కృతజ్ఞతతోటి రాముడు కూడా తిరిగి అందరికీ బహుమానాలు ఇస్తున్నాడట. ఇంద్రుడు ఒక ముత్యాలహారాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఇచ్చాడు. రామచంద్రమూర్తి దాన్ని సీతమ్మకి ఇచ్చాడు. ఇచ్చి
నీ మనసుకు నచ్చిన వారికి ఇది ఇవ్వి ఈ ముత్యాల హారం అని అన్నాడంట. ఇద్దరి అభిప్రాయము ఒకటే. రాముడికి సీతమ్మది అభిప్రాయాల్లో భేదం ఏమీ లేదు. సీతమ్మ హనుమకిచ్చేదా అన్నట్లుగా చూసిందంట రాముని వంక. నా మనసులో కూడా అదే ఉంది అని కళ్ళతోటే మాట్లాడుకున్నారట ఇద్దరూను. సీతమ్మ హనుమకి ఆ ముత్యాల హారాన్ని ఇచ్చిందట. సుగ్రీవుడికి, అంగదుడికి, అలాగే హనుమకి అందరికీ కానుకలిస్తూ విభీషణుడికి కూడా కానుక ఇద్దాము అని అనుకున్నాడు. విభీషణుడు లంకలో పట్టాభిషేకం చేసుకున్నాక కూడా చాలా బాధపడతాడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి. రామా, నిన్ను విడిచి నేను ఉండలేని స్థితి ఉన్నది. నాకు చాలా దుఃఖంగా ఉందయ్యా. నేను ఉండలేను, నేను నీతో వచ్చేస్తాను అని చెప్పి పట్టాభిషేకానికి వచ్చేశాడు. పట్టాభిషేకం సేవించుకున్నాడు. ఇక మళ్ళీ వెళ్ళిపోవాల్సిన స్థితి వచ్చింది. పరమాత్మకి దూరం అవ్వాల్సిన స్థితి వచ్చింది. ఆ సమయంలో కూడా చాలా బాధపడుతూ ఉంటే రామచంద్రమూర్తి గొప్ప సన్మానం చేశాడు విభీషణుడికి. తన ఆరాధనా పెరుమాళ్ళైనటువంటి శ్రీరంగనాథుని విభీషణుడికి ఇచ్చి సన్మానం చేశాడు. ఎవరైనా ఇంట్లో ఆరాధనా పెరుమాళ్ళని ఇమ్మంటే ఇస్తామండి? ఇంకో వస్తువు అయితే ఇస్తాం, కానీ ఆరాధన పెరుమాళ్ళని నాకు ఇచ్చేయి అని అడుగుతామా? లేదా వాళ్ళు అడగకపోయినా మనం ఇస్తామా? ఇవ్వం కదా. మా కులదైవం అండి అని చెప్పి మనం ఇవ్వం మనం. కానీ తన ఆరాధనా పెరుమాళ్ళనే ఇచ్చేశారట రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తికి దుఃఖంగానే ఉందట. ఓ పక్కన ఇస్తోంది విభీషణుడికి కదా అని ఆనందంగానూ ఉందట. విభీషణుడికి రామచంద్రమూర్తి నుంచి దూరం అయిపోతున్నాను అని దుఃఖం ఉంది. కానీ తన కులదైవాన్ని నాకు ఇచ్చాడు కదా, ఈయన్ని ఆరాధించుకోవచ్చు నేను అనే ఆనందం ఈయనకి ఉందట. ఇద్దరికీ పరస్పరం ఆనందం, దుఃఖం రెండూ ఉన్నాయి. అంగదుడున్నాడు, సుగ్రీవుడున్నాడు, హనుమున్నాడు, ఎంతమంది ఉన్నారు? అయినా సరే విభీషణుడికే ఎందుకు ఇచ్చాడండి? ఇంత గొప్ప సన్మానం విభీషణుడికి ఎందుకు జరిగింది? లోకలంతా కీర్తించేలా చేశాడే సన్మానం. అంటే విభీషణుడు నేను ఉండలేను అని బాధపడ్డాడు. తన మనసులో ఉన్న బాధ అంతా పంచుకున్నాడు రామచంద్రమూర్తితో. అందుకనే ఆయనని విభీషణుడికి ఇచ్చి పంపించాడు. కానీ ఆయన ఏం చేశాడు శ్రీరంగనాథుడు? మన మీద ఆర్తి కొద్దీ అక్కడి దాకా వెళ్ళలేదు, లంక దాకా. ఉభయ కావేరి మధ్యలోనే శ్రీరంగ క్షేత్రంలోనే ఆగిపోయాడు ఆయన. కానీ కీర్తి మాత్రం ఉంది కదా. శ్రీరంగనాథుడిని రామచంద్రమూర్తి తన కులదైవాన్ని విభీషణుడికి ఇచ్చేశాడు, సన్మానం చేశాడు అనే కీర్తి మాత్రం ఉంచాడు విభీషణుడికి. అలా శ్రీరంగంలో ఉండే రంగనాథుడే సన్మానంగా వచ్చాడు, బహుమతిగా వచ్చాడు విభీషణుడికి. అలాంటి గిఫ్ట్స్ అన్నీ నిన్న అడిగారు. మాకు ఇది కావాలి, అది కావాలి, నీతో కలిసి మేము బ్రహ్మ ఆనందాన్ని అనుభవించాలి అని అడిగారు. సరే, పరమాత్మ అనుకున్నట్ట, మరి మీరు ఇన్ని కావాలి అని అడుగుతున్నారు కదా, చాలా విలువైన వస్తువులు కూడా అడుగుతున్నారు మీరు. విరజా స్నానం అన్నారు, బ్రహ్మానుభవం అన్నారు, అలంకారాలు అన్నారు. మరి ఇవన్నీ చెయ్యాలి అంటే కనుక మీరు పొందాలి అంటే మీకు ఏదైనా ఒక అర్హత ఉండాలి కదా. మీకు అర్హత ఏదైనా ఉందా అని అడిగాడట. మన శ్రీరంగనాథుడికి తెలియదా మన మనసులో ఏముందో, మనకి ఏం అర్హత ఉందో? తెలిసినప్పటికీ మనకి తెలిసినవే అయినా చిన్నపిల్లల్ని ముచ్చటపడి అడుగుతూ ఉంటాం చూడండి, నీ పేరేంటి, ఏ క్లాస్ చదువుతున్నావు అని. మళ్ళీ మనకు తెలుసు ఆ పిల్లవాడు, అయినా సరే మళ్ళీ ఏదోటి మాట్లాడించాలి, అలా ముద్దుగా మాట్లాడుతూ ఉంటే చూడాలి అని అనుకుంటాం. అలా మనందరితోటి మాట్లాడాలి అనుకుంటున్నాడు శ్రీరంగనాథుడు. అడుగుతున్నాడట, మీకేం అర్హత ఉంది అని అడిగాడు. మనకి ఏ అర్హత ఉందండి? నిజంగా చెప్పాలంటే ఏముంది? ఏమీ లేదు. కర్మయోగం చేశామా, ఒక జ్ఞానయోగం చేశామా, భక్తి యోగం వచ్చా, మనకేముంది? ఏమీ లేదు కదా. అదే విషయాన్ని ఈ పాసులలో మనం రంగనాథుని దగ్గర విన్నవించుకుంటున్నాం. మనం కరవైగల్ పిన్సెన్ను కానం సేరందుండ్బోం. కరవు అంటే మనం గోవులు, మనం చెప్పుకున్నాం ఆచార్యులు అని చెప్పుకున్నాం. ఆ ఆచార్యులు వెంటనే వెళ్ళిపోతాం, పిన్సెన్రు వాళ్ళని అనుసరిస్తూ వెళ్తాం. కానం సేరుందు ఉండ్బోం. ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి కానం అంటే అడవి, అలాగే ఉపనిషత్తులు అని కూడా అర్థం ఉన్నది. అలాంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరమాత్మని గురించి ఆచార్యులు చెప్తూ ఉంటే ఏదో కొంత అనుభవిస్తాం అంతే, అంతకంటే ఏం లేదు. ఉపనిషత్తులకి
ఆరణ్యకాలు అని పేరు. ఆ ఆరణ్యకము అంటే కానమే కదండి, అరణ్యం అని కూడా పేరు ఉంది కదా. అందుకనే ఆ పరమాత్మ ఉపనిషత్తులలో చెప్పబడిన పరమాత్మ యొక్క భగవత్ స్వరూప రూప గుణ విభూతులన్నీ కూడా మా ఆచార్యులు చెప్తూ ఉంటారు. మేము వాటిని కొంచెంగా అనుభవిస్తూ ఉంటాం. కరవైగళ్ కానం సేరుందు ఉణ్బోం. ఆచార్యులు అనుగ్రహించినటువంటి జ్ఞానమే మాకు ఉంది. వారిని అనుసరించడం వలన పురాణ ఇతిహాసాల్లోనూ శాస్త్రాల్లోనూ ఆ వేదాల్లోనూ ఆ వేద అంతములైనటువంటి ఉపనిషత్తుల్లోనూ ఏవైతే చెప్పారో వాటినే మేము చెప్పింది విని కొంచెంగా అనుభవిస్తూ ఉంటాము. వేదం యొక్క ఉపబ్రహ్మణాలే ఇవన్నీ కూడాను. అలాంటి ఆచార్యులే మాకు ఉన్నటువంటి సంపద. వారిని అనుసరించడమే మాకు తెలిసిన విద్య. அறிவொன்றுமில்லாத ஆய்குலத்து அறிவில்லாదా அறிవొన్నుమిల్లాదా అని 3 రకాలుగా చెప్తారు. మాకు కొంచెం కూడా జ్ఞానం లేదండి. ఏ జ్ఞానం లేదు? ఆచార్యులు ఇచ్చిన జ్ఞానం తప్ప వేరొక జ్ఞానము అనుష్ఠానము మాకు లేనటువంటి వారము. ఆచార్యులు ఏం చెప్పారో వాటినే అనుభవిస్తాం తప్ప మా అంతటా మేము సంపాదించుకున్నటువంటి జ్ఞానము అనుష్ఠానము ఏమీ లేదు. ఆచార్యులు ఇచ్చిన జ్ఞానము ఉంది, పూర్వాచార్యుల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం అనుష్ఠానం ఉన్నాయి, కానీ సొంతంగా మాకు ఏమీ లేదు. భాగవతుల్నే మా ఆచార్యుల్ని పూర్వాచార్యుల్ని భాగవతుల్నే అనువర్తిస్తాం తప్ప వారి వెనకాలే వెళ్తాం తప్ప వేరే సాధనం ద్వారా కానీ వేరే మా అనుష్ఠానం ద్వారా కానీ సంపాదించుకున్నటువంటి జ్ఞానం మా దగ్గర కొంచెం కూడా లేవు. అదే కదండి ప్రపన్నులో అంటే అదే కావాలి కదా. அறிவொன்றுமில்லாத ஆய்க்குலத்து. ప్రపన్న కులం అంటే కేవలం భగవంతుడే ఉపాయము ఉపేయము అని నమ్మి ఉండడం తప్ప శ్రీమన్నారాయణుడు తప్ప ఇంకొక దైవము తెలియనటువంటి వారు ప్రపన్నులు అనబడతారు. అలాంటి ప్రపన్న కులంలో మేము పుట్టాము. అంతేకాదు ఆచార్యులతోటే కలిసి నైమిసారణ్యము బదరికారణ్యము ఇలాంటి అరణ్యాలకు కూడా వెళ్ళాం. మేము వెళ్ళి భగవంతుడు అనే ఆయన గురించి అనుభవాన్ని మేము అక్కడ కూడా కొంచెంగా పొందాము అని అంటున్నారు. ఆచార్యులు అనుసరించడము అంటే కనుక ఆచార్యులు చెప్పింది చెయ్యడము. ఆచార్యుల దగ్గర మనం ఏం చెయ్యాలి? మన స్వాచార్యుల దగ్గర మన మనస్సుని విప్పి పెట్టేయాలట. అంటే మన భారాన్ని పూర్తిగా ఆయన మీద ఉంచేస్తే ఆయనకి మన గురించినటువంటి స్వభావం తెలుస్తుంది. ఆయన మీద విడిచిపెట్టాలి, తరచుగా ఆయన్ని కలుస్తూ ఉండాలి. అప్పుడు మన గురించిన ఒక క్రమంగా అంచనా ఆయనకి వస్తే మన జ్ఞానము అనుష్ఠానము మన గుర్తింపు అంటే మనం ఎలా గ్రహించగలుగుతున్నాం విషయాల్ని, మనకి ఏ శక్తి ఉంది, ఏ లోట్లున్నాయి అన్నీ ఆయనకి తెలుస్తాయి. అప్పుడు మన అనుష్ఠానం ఎలా చేసుకోవాలో ఆయన మనకి చెప్తారు. ఒక్కొక్కరి జ్ఞానము ఒక్కొక్కరి అనుష్ఠానము ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్కరు పారాయణలు చక్కగా చేయొచ్చు, ఒక్కొక్కరు జపం బాగా చేసుకోవచ్చు. అలా రకరకాలుగా ఉంటుంది మనస్తత్వం. కాబట్టి శిష్యుల మనస్తత్వం ఆ శిష్యుల యొక్క శక్తికి జ్ఞానానికి తగిన విధంగా ఆచార్యులు అనుష్ఠానం చెప్తూ ఉంటారు. ఒక శిష్యులకి నువ్వు పలానా జపం చేసుకో అని చెప్పవచ్చు, ఇంకొక ఆయనకి నువ్వు రామాయణ పారాయణ రోజు చేసుకో అని చెప్పవచ్చు. అంత మాత్రాన అదిగో జపం గొప్పదేమో, అది ఆయనకి చెప్పేశారు, నాకు చెప్పలేదు, నాకు ఇలా నోరేసుకు పడమని చెప్పారు, ఇది చెప్పారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి ఏది తగినదో చెప్పగలిగిన జ్ఞానం ఆయనకి ఉంది కాబట్టి. దీనికి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. నంబిళ్ళ గారిని శ్రీరంగంలో ఒక మహానుభావులు ఆచార్యులు ఉండేవారు. ఆయన చాలా పండితులు. ఆయన దగ్గరికి ఒక పండితులు వచ్చారట. స్వామి, ఆరాధన చేసుకోవడం ఎలాగో నాకు కొంచెం నేర్పించండి అని అడిగారట. సరే సాయంకాలం రా అన్నారట. సాయంకాలం ఒక 2.5 గంటల సేపు పరమాత్మ ఆరాధన ఎలా చేసుకోవాలో చెప్పారట. చాలా శ్రద్ధగా విన్నాడు ఆయన. అలాగే ఒక ఏడాది పాటు చేసుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకి ఓసారి మళ్ళీ గురువుగారి దర్శనం చేసుకుందామని మళ్ళీ నంబిళ్ళ గారి దగ్గరికి వచ్చారు ఆయన.
వచ్చేసరికి నంబిళ్ళ గారు అప్పుడే స్నానానికి లేస్తున్నారట. ఉదయం పూట లేస్తుంటే స్నానానికి ఈయన అన్నారట, ఇప్పుడే వచ్చేస్తాను కూర్చోండి, స్నానం చేసి ఆరాధన పూర్తి చేసుకుని వచ్చేస్తాను అని అన్నారట. సరే అని ఆ గుమ్మం దగ్గరే కూర్చున్నారు ఈయన. నంబిళ్ళ గారు లోపలికి వెళ్ళడం, స్నానం చేయడం, ఆరాధన చేసుకోవడం అన్నీ చూస్తూనే ఉన్నారు, తెలుస్తూనే ఉంది, ఆయనకి తెలుస్తూనే ఉంది. లోపలికి వెళ్ళిన మనిషి ఒక అరగంటగా బయటకు వచ్చేసారు నంబిళ్ళ గారు. ఆశ్చర్యపోయారు, ఇదేంటిది? ఆయనకి దాసం సమర్పించి, స్వామి, ఈ చానాళ్ళ నుంచి మీరు చెప్పిన తిరువారాధన నేను చేసుకుంటూ వస్తున్నాను, దీనికి 2:30 గంటల సమయం పడుతోంది కదా, మరి మీరు అరగంటలో వచ్చేసారేంటి? ఆ లఘు విధానం ఏదో నాకు కూడా చెప్పండి అని అడిగారట. అంటే నంబిళ్ళ గారు అన్నారట, మీకు అది తగింది, నాకు ఇది తగింది అని అన్నారట. అంటే అందరు శిష్యులు ఒకే విధంగా ఉండరు కాబట్టి ఎవరికి ఏది చెప్పాలో అలాగే చెప్పి మనల్ని దిద్దుబాటు చేసేటువంటి వారు ఆచార్యులు. అటువంటి ఆచార్యులు చెప్పిందే మేము చేస్తాము. ఆచార్యులు గోవుల వంటి వారు అని కదా చెప్పుకుంటాం. గో అంటే వాక్కు అని కూడా మనకి అర్థం ఉంది. గోవు అంటే వాక్కుని ఇచ్చేవారు గోవు అని అనబడతారు. అంటే వేద వాక్కులు మనకి లభింపచేస్తారు, వారినే మనము ఆచార్యులు అని అంటూ ఉంటాం. అలాంటి ఆచార్యుల్ని అనువర్తించడమే ప్రపన్నుల యొక్క లక్షణం. మనకి కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో ఇవన్నీ వీటన్నిటిని మించింది ఆచార్య అభిమానాన్ని పొందడం. ఈ యోగాలు చేస్తూ ఉంటే ఎన్ని జన్మలు పడతాయో తెలియదు, కానీ అహంకారం అనేది మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఆచార్యులకి అధీనమైనటువంటి వారము, మనసా వాచ కర్మణ ఆయనకే మనం అధీనము అని చెప్పి అనుకుంటే అది చాలా సులభమైనటువంటిది. అంతేకాకుండా శాస్త్ర ప్రమాణమైనటువంటిది ఆచార్య అభిమానాన్ని సంపాదించడం. ఆచార్య అభిమానము అంటే ఆచార్యులు మనల్ని అభిమానించడం. మనం ఎంతైనా అభిమానిస్తాం ఆచార్యుల్ని, అది గొప్ప కాదు. ఆచార్యులు మనల్ని అభిమానించి వీడు నా శిష్యుడండి, వీడు పలానా నా శిష్యుడండి అని అనుకుంటే, మనం సంపాదించుకోగలిగితే అది విశేషము అని అంటారు. భక్తి ప్రపత్తి 2 కదా మనం చెప్పుకుంటూ ఉంటాము. భక్తిలో కొంచెం కష్టం ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండాలి, నిరంతరంగా పరమాత్మ చింతన నడుస్తూనే ఉండాలి. అలాగే తిలతైలవత్ దారువహ్నివత్ అన్నట్టుగా క్షణం కూడా పరమాత్మ యొక్క ధ్యానం ఆగకూడదు అక్కడ. కానీ ప్రపత్తి అలా కాదు. ప్రపత్తి ఎలా ఉంటుంది అంటే, తల్లి పిల్ల ఉదాహరణ చెప్తారు ఆచార్యులు. చిన్నపిల్లలప్పుడే మనం ఎలా స్నానం చేయిస్తాము? అయ్యో వీడికి ఏమీ తెలియదు, అమాయకుడు, అంటే జ్ఞానం లేనటువంటి వాడు, అందుకని వీడికి శరీరానికి మీద ఉన్న మురికంతా కూడా నేనే తొలగించాలి అని అనుకుని చిన్నప్పుడు చంటప్పుడు అతనికి జ్ఞానం లేనప్పుడు మనమే అతని గురించి అన్ని పట్టించుకుంటాం, స్నానం చేస్తాం, వేళకు అన్ని పెడతాం, అంతా మనమే చూస్తాం. అదే కొంత వయసు వచ్చాక స్నానం చేసిరా, భోజనం తిను, టిఫిన్ తిను అని అంటాం మనం. అలాంటి వారం కాదు మేము ఎలాంటి వాళ్ళం అంటే, చంటి పిల్లవాడిని అమ్మ ఎలాగా ఎక్కడ మురికుందో తనే చూసుకుని తనే క్లీన్ చేస్తుందో అలాంటి వాళ్ళమండి మేము. చంటి పిల్లవాడికి స్నానం చేయించి తల్లి స్నానం చేయించే స్థితి లాంటిది మాది. అలాంటి స్థితిలో ఉండి మనము మన పెరుమాళ మీద భారం వేసేయాలి. స్వామి, నాకు ఎక్కడ మురుకుందో నాకు తెలీదు, దానిని తొలగించడం నా వల్ల కాదు, అందుకని నువ్వే తొలగించు అని చెప్పడం. శరణాగతి అంటే అది భక్తి యోగం. నువ్వే తొలగించు, నాకు మురికుంది, నువ్వే తొలగించు అనడం భక్తి యోగం. నాకు మురికి ఉంది, నువ్వు తొలగిస్తావో తొలగించవో నీ ఇష్టం, అది ఏం చేస్తావో నీ ఇష్టం. స్థితే మనసు సుస్వస్తే అన్నట్లుగా మనం ఓపిక ఉన్నంతసేపు ఆయన తలుచుకోవడం, తర్వాత ఆయన మీద భారం వేసి వదిలేయడం, అంతే. ఇంకా అంతకంటే మనం చేయవలసింది ఏమీ లేదు. నీ వాడిని అని సిన్సియర్గా ఒక్క మాట చెప్పేస్తే ఆయనే గుర్తుపెట్టుకుని పిల్లలకు ఒకవేళ టైం అయిపోయింది అనుకోండి, రారా తొందరగా టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది ఈరోజు, మనం గుర్తు చేస్తూ అన్నీ ఎలా చేస్తామో అలాగే స్వామి అన్నీ గుర్తుంచుకుంటాట. మనం చేసినవి అన్నీ గుర్తుంచుకొని, రండి నేనే చూసుకుంటాను మిమ్మల్ని అని చెప్పి మనల్ని ఏ సమయంలోనైనా కూడా రక్షించేది ఆయనే. మన శరీరం ఎలా అయితే ఆయనదే అని అనుకున్నామో, ఈ మనస్సు కూడా ఆయనదే కదా. మరి క్లీన్ చేసే బాధ్యత ఎవరిది? ఆయనదే. అదే విశిష్ట అద్వైత సిద్ధాంతం అంటే ఇంకేమీ లేదు. అలాంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళం మేము.
ఉందన్నై పిరివి పిరుందనై పుణ్యం యాముడయోం. స్వామి, ఏమీ లేదు మా దగ్గర అని అన్నాం. మరి ఏమీ లేకపోతే ఎలా అనుగ్రహిస్తాను అంటే, మేము సంపాదించుకున్న జ్ఞానం లేదు అని అన్నాం. కానీ మా కళ్ళెదురుగుండా నువ్వు ఉన్నావు కదా, మా పుణ్యానమైనటువంటి నువ్వున్నావు కదా. శ్రీమన్ శ్రీరంగ శ్రీమనభద్రవాం అనుదినం సంవర్ధయ అంటూ ఎక్కడ ఉన్నటువంటి వారైనా ప్రతినిత్యము వారి గృహ తిరువారాధనలో ఆలయాల్లో నీకే మంగళాశాసనం చేస్తూ నీకు అనుపద్రవంగా ఉండాలి, నీ క్షేత్రం అనుపద్రంగా ఉండాలి, నువ్వు అనుపద్రంగా ఉండాలి అని చెప్పి కదా మేము మంగళాశాసనం చేస్తూ వచ్చాం నీకు. అలాంటి నువ్వు ఉన్నావు కదా, మాతో పాటు నువ్వు ఉన్నావు అంటే మేము జన్మించిన కాలంలో, ఈ కాలంలో మా కంటికి కనబడే విధంగా నువ్వు ఉన్నావు. ఎక్కడో తెలియనటువంటి దూరంలో కాకుండా ఆస్ట్రేలియాలోనో ఇంకో కాంటినెంట్లోనో సౌత్ ఆఫ్రికాలోనో పుట్టించలేదు మమ్మల్ని. అక్కడక్కడ పుట్టామనుకో, అసలు కనీసం శ్రీరంగనాథుడు అనేవాడు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే మళ్ళీ ఈ జన్మంటూ రాదు, అయినా అసలు ఆత్మ ఉన్నందుకు శ్రీరంగనాథుని ఆశ్రయించడమే మన కర్తవ్యము అనే విషయమే మాకు తెలియకుండా పోయేది. అలా కాకుండా ఈ భారతదేశంలో పుట్టించావు, అది కూడా తమిళనాడుకి పక్కనే ఆంధ్రాలో పుట్టించావు. పుట్టించి నువ్వున్నావు అనేటువంటి విషయాన్ని మాకు తెలియచేశావు. నువ్వే పరాత్పరుడివి అనే జ్ఞానాన్ని మాకు మా ఆచార్యుల ద్వారా మాకు కలిగించావు. మాకు ఆ వేదాలలో వేదాంతాల్లో ఉండే అర్థాలన్నీ తెలియచేసే ఒక మంచి సదాచారిని మాకు అనుగ్రహించావు. ఆ ఆచార్యుని ద్వారా విషయాలు తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించావు. ఇన్ని చేసినటువంటి నువ్వుండగా మాకు ఏ జ్ఞానం ఉండాలి, ఏ కర్మయోగం ఉండాలి? మాకేం అవసరం లేదు కదా. నువ్వే ఉన్నావు, మా భారమంతా నీ మీద ఉంచేస్తే చాలదా? నువ్వు మమ్మల్ని రక్షించవా? కొరెవొన్రుమిల్లాద గోవిందా. ఎలాంటి వాడివి? మేము అరివొన్రుమిల్లాద ఆయ కులం మాది. కొంచెం కూడా జ్ఞానం లేనటువంటి కులంలో మేము పుట్టాం. అంటే అరివొన్ను అరివొన్నుం అని అన్నారు కదా. జ్ఞానం లేదు, జ్ఞానం కొంచెం లేదు, జ్ఞానం కొంచెం కూడా లేదండి అని అంటున్నారు. అంటే కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం అంతకన్నా లేదు అనేటువంటి వాళ్ళం మేము. అలాంటి అమాయకులం మేము. మరి నువ్వో కొరెవొన్రుమిల్లాద గోవిందా, కొంచెం కూడా లోటు లేనటువంటి వాడివి నువ్వు. ఏ కొంచెము లోటు లేదు. అంతేకాదు, లోటు లేకపోవడమే కాదు, నీకు ఇంకా 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ప్రకాశిస్తున్నాయి కాబట్టే నిన్నే ఆశ్రయిస్తాం మేము. నీకు సౌహార్దం అనే గుణం ఉంది, సౌశీల్యం అనే గుణం ఉంది, సౌలభ్యం అనే గుణం ఉంది. ఈ 3 గుణాలు ప్రదర్శించడానికే నువ్వు వచ్చావని మర్చిపోతున్నావా? అందుకనే నువ్వు మర్చిపోతున్నావేమో అని చెప్పి మేము నిన్ను గోవిందా అని పిలుస్తున్నాం. నువ్వు పరంపదల్లో ఉన్నానని అనుకుంటున్నావేమో. ఇప్పుడు పరంపదల్లో లేవయ్యా. నీ సౌహార్ద గుణాన్ని అంటే అందరి పట్ల స్నేహగుణాన్ని ప్రదర్శించడానికి, సౌశీల్యాన్ని అంటే తక్కువ వారితోనైనా ఎక్కువ వారితోనైనా కలిసిపోయి ఉండే గుణాన్ని, సౌలభ్యాన్ని కంటికి కనిపించే విధంగా మాకు సేవ సాయించే విధంగా నువ్వు వచ్చావు. ఇవన్నీ కూడా మర్చిపోయి పరంపదల్లో ఉండే స్థితి అనుకుంటున్నావేమో. లేదయ్యా, గోవిందా అని పిలిచారట. ఉందన్నోడు రవేల్ నమకు ఇంగు ఒழிక్క ఒழிయాదు. అయితే మాత్రం నేను ఎందుకు అనుగ్రహించాలరా మిమ్మల్ని అని అడుగుతున్నావా నువ్వు? ఎందుకంటే ఎవరికైనా ఒక సంబంధం ఉంటే అనుగ్రహిస్తారు. ఏమీ లేనప్పుడు ఎవరైనా ఎందుకు అనుగ్రహించాలి అసలు? నీకు నాకు ఏముందిరా ఇవ్వడానికి, అనుగ్రహించడానికి అని అనుకుంటూ ఉంటాం కదా మనము. అలా అనుకోవడానికి వీల్లేదయ్యా. నీకు మాకు విడదీరాని సంబంధం ఉంది. ఆత్మకి పరమాత్మకి విడదీరాని సంబంధం ఉన్నది. ఏంటండి ఆ సంబంధం అంటే 9 రకాల సంబంధాలు నీకు మాకు ఉన్నాయి. తల్లి తండ్రి పుత్ర సంబంధము, ఆధార ఆధేయము, భర్తృభార్య సంబంధము, జ్ఞాతృ జ్ఞాన సంబంధము, ఇలా 9 నవవిధ సంబంధాలు అని చెప్పుకున్నాం కదా. ఇలాంటి నవవిధ సంబంధాలు ఉన్నప్పుడు మనం తెంచుకుందామన్నా తెగిపోని సంబంధం మనది. అంటే లోకల్లో ఉండే సంబంధాల గురించి అనుకుంటున్నావేమో, అలాంటి సంబంధం కాదు ఇది. ఎవరైనా చనిపోతే చితికి నిప్పి పెట్టి నీళ్ళకుండా వదిలేస్తే ఆ సంబంధం తెగిపోతుంది అక్కడితోటి. కానీ మనది అలా తెగిపోయే సంబంధం కాదు. ఎలాంటిదట ఇది అంటే తెంచుకుందామన్నా సాధ్యం కాదు, నువ్వు తెంచుకుందామన్నా సాధ్యం కాదు, మేం తెంచుకుందామన్నా సాధ్యం కాదు. ఒక అగ్రిమెంట్ రాసేసుకుని సంబంధం క్యాన్సిల్ చేసుకుందాం అన్నా కూడా
తెగిపోని సంబంధం మన ఇద్దరి మధ్య ఉన్నది కదా రంగనాథ. ఉందన్నోడు వేలు నమక్కింగు ఒళిక్క ఒழிయాదు. పోదామంటే తెంచుకుందామంటే పోదయ్యా అని అంటున్నారు. ఎందుకంటే నువ్వు మాకు శేషివి, మేమందరం కూడా నీకు శేషభూతులమైనటువంటి వాళ్ళము. నువ్వు మా కైంకర్యాన్ని నువ్వు స్వీకరించక తప్పదు. ఎంతసేపు కూడా మనం ఏం చెయ్యాలి అంటే పరమాత్మ మీదే విశ్వాసం ఉంచాలి. మనం విశ్వాసం ఉంచాలే కానీ మిగతా అన్నిటికీ బాధపడిపోతూ ఉండకూడదు అని అంటారు. ఒక చిన్న శ్లోకం. భోజన ఆచ్ఛాదనే చింతాం వృధా కుర్వంతి వైష్ణవాః యోసౌ విశ్వంభరో దేవః. మనం పరమాత్మ మీద అన్ని భారాలు వేసి ఉంచి ఆయనతో మనకి అన్ని సంబంధాలు ఉన్నాయి అని మనం అనుకుంటున్నప్పుడు ప్రతిదానికి మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు అంటారు శాస్త్రంలో. అంటే అమ్మో నేను ఊరెళ్తున్నాను, రేపు అక్కడ భోజనం ఎలాగో, నేను ఎక్కడ దిగాలో ఏంటో, నాకు ఏం కట్టుకోవాలో ఏంటో, ఏమీ లేవు చేతిలో ఎలాగో అని బాధపడిపోయి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎందుకని? యోసో విశ్వంబరో దేవః. ఈ విశ్వాన్నంతటినీ మోసేవాడు, ఈ విశ్వాన్నంతటినీ కాపాడేవాడు. అందులో మనం కూడా ఒక పిల్లలమే కదా ఆయనకి. ఆయన సృష్టిలో ఒక పిల్లాడమే కదా మనము. అలా మరి అందులోనూ తనని ఆశ్రయించినటువంటి వాళ్ళము, తనకి దాసుణ్ణి అయినటువంటి వాళ్ళము. మనల్ని ఉపేక్షిస్తాడా? ఉపేక్షించడు కదా. అందుకని నీ తిండి గురించి, నీ నిద్ర గురించి, నీ వస్త గురించి ఎలా ఎలా అలా అని చింతించి నువ్వు టైం పాడు చేసుకోకు, మనసు పాడు చేసుకోకు అంటారు. మరి చింతించక్కర్లేదా అండి అంటే ఒక్కసారి అనుకో చాలంతే. ఇంకంతకంటే టైం వేస్ట్ చేసుకోగల ప్రయత్నం వద్దనడం లేదు. కానీ అదే పనిగా ఆలోచిస్తూ ఉండిపోకు. అందరినీ భరించేవాడు నిన్ను కూడా భరిస్తాడు అని ఈ పాసురంలో చెప్తున్నారన్నమాట. శ్లోకంలో చెప్తున్నారు. అందరినీ భరించేవాడు ఆయనే. ఆయనకి మనకి తెంచుకుందామన్నా తెగని సంబంధం ఉంది కదా. అందుకని మీరేమీ కంగారు పడిపోయి బెంగ పెట్టేసుకోకండి. విశ్వాన్నంతటినీ రక్షిస్తాడు, అలాగే మనల్ని కూడా రక్షించేవాడే స్వామి. అరియాద పిళ్ళైగళోం అన్బినాల్. స్వామి మా దగ్గర ఏమీ జ్ఞానం లేదయ్యా, కొంచెం కూడా జ్ఞానం లేదు. చిన్నపిల్లలము, ప్రేమ కలిగినటువంటి వారము. ప్రేమతోటి మాకు మాట తడబడిపోతోంది. ఏం మాట్లాడాలో మాకు తెలియట్లేదు. చిన్నతనం వల్ల కూడా ఎలా పిలవాలో నిన్ను మాకు తెలియట్లేదు. జ్ఞానం లేనటువంటి వారం కాబట్టి ಒಂದನ್ನೇ చిరుపేరు చైతనవం సీరి ఎరులాదే. స్వామి ఎన్నాళ్ళు నిన్ను తెలియక ఆ అజ్ఞానం కొద్దీ చిన్నపిల్లలం కాబట్టి నిన్ను చిన్న పేరుతో పిలిచేశాము, కోపం తెచ్చుకోకే అని అంటున్నా. చిన్న పేరుతో పిలవడం ఏంటండి? చిన్న పేరేది, పెద్ద పేరేది? ఇందులో పేర్లలో కూడా చిన్న పెద్ద ఉంటాయా? ఉంటాయి అని అంటారు. స్వామి అర్చామూర్తిగా మన కంటికి కనిపించే విధంగా వచ్చాడు. అది సౌలభ్య గుణం అని మనం చెప్పుకుంటాం. సౌలభ్యం అంటేనే కంటికి కనిపించే విధంగా రావడమే సౌలభ్యం అని అనుకుంటాం. అలాంటి అర్చామూర్తి శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగనాథుడిగా ఉన్నాడు. మరి కృష్ణావతారం సౌలభ్య పరాకాష్ట. అందులో ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు గోవిందనామము. ఆయనకి రంగా 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 అనడం కంటే, లేదా శ్రీరంగవాస శ్రీరంగనివాస అని అనడం కంటే కన్నా కన్నా అని పిలిస్తే ఆయనకి చాలా ఆనందమట. తిరుప్పాణాళ్వార్లు 10 పాసురాలు పాడారు. ఆఖరి పాసురం కొండల్ బండనే అని పాడారు. వెన్నయొండవాయన్ అని అన్నారంతే. వెన్న ఆరగించినటువంటి వాడా అని శ్రీరంగనాథుని కీర్తించారు. కృష్ణావతారంలో వెన్న ఆరగించింది నువ్వే కదా అని కీర్తించగానే రంగనాథుడు ఏం చేశాడండి? తిరుప్పాణాళ్వార్లను తన పాదాల్లో ఐక్యం చేసేసుకున్నారు ఆయన. అంత ఇష్టం కన్నా అనే నామం అంటే ఆయనకి అంత ఇష్టం, సౌలభ్య పరాకాష్ట కాబట్టి. నాట్య తిరుమలలో కూడా 11:3-7 ఆ పాసురంలో చెప్తుంది మన గోదాదేవి. కన్ననే అరంగనాథుడండి. శ్రీరంగంలో ఉన్న స్వామి కన్నను వేరు వేరు కాదు అని తన పాసురాల్లో మనకి చూపిస్తుంది. తిరుమంగయ్య ఆళ్వార్లు కూడా పాసురాల్లో చాలా చోట్ల చెప్తారు మూలమూర్తి శ్రీరంగనాథుడు మన కృష్ణ పరమాత్మే అని చెప్పి. ఆ మరువి నిరమేయత్తవణియ రంగత్తమ్మాన్ అని 5, 6, 10 5వ శతకంలో 6వ దశకంలో 10వ పాసురంలో అంటారు. గోపాలుడయ్యాడు.
ఆ గోవుల్ని కాచినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తాడు మీరు అనుకుంటున్నారా? అయ్యో, ఆ కృష్ణావతారం అయిపోయింది కదా, మనం ఆ గోవులు కాచిన వాడిని దర్శించలేము అని అనుకోవాల్సిన బెంగలేదర్రా. ఆయనే శ్రీరంగ క్షేత్రంలో అవతరించారు, మనం వెళ్ళి అక్కడ దర్శించవచ్చు అని చెప్తారు. ఇంకా 1వ శతకంలో 8వ దశకంలో 2వ పాసరంలో కూడా చెప్తారు. మన శ్రీరంగ క్షేత్రంలోని పెరియ పెరుమాళ్లే శ్రీకృష్ణుడు అని చెప్తారు. శ్రీకృష్ణుడే శ్రీరంగంలో పెరియ పెరుమాళ్గా ఉన్నారు అని చెప్తూ పళ్ళియావదు పార్కడల రంగం ఇరంగవన్ పేయుములై పిళ్ళై, పూతన్నని సంహరించి చిన్న పిల్లవాడిగా పూతన యొక్క ప్రాణాలు తీసినవాడు ఎవరు అని అనుకుంటున్నారా? శ్రీరంగ క్షేత్రంలో పాలకడలలో ఎలా అయితే సైన తిరుక్కోలంలో వేంచేసి ఉంటాడో, అలాగే శ్రీరంగ క్షేత్రంలో కూడా సైన తిరుక్కోలంలో వేంచేసి ఉన్న స్వామే ఆ రోజు పూతన్నని సంహరించినటువంటి వాడు, పూతన యొక్క విషపు పాలు తాగినటువంటి వాడు ఆయనే అని చెప్తారు తిరుమంగయ్య ఆళ్వార్లు తమ పాసురాల్లో. తొండరపడి ఆళ్వార్లు కూడా తిరుమాలలో 45వ పాసురంలో చెప్తారు. కువలయాపీఠం దాన్ని నశింపచేసింది ఎవరని అనుకుంటున్నారు మీరు? అంటే మీకు ఎవరో తెలియట్లేదా? చేసింది శ్రీరంగనాథుడే అని అంటున్నారు. అంటే ఆళ్వార్లందరూ కూడా శ్రీరంగనాథుడే, మూలమూర్తి శ్రీరంగనాథుడే కన్న పిరాన్. అందుకని ఆయనకి కన్న అంటే చాలా ఇష్టంగా ఉంటుందట. ఆయన చేసినటువంటి చేష్టలన్నీ గుర్తు వస్తాయట. అలా అయ్యో, నవనీతం లాంటి భక్తుల హృదయాలన్నీ నాకు సమర్పించారు కదా. ఆ పుట్టుకలో ఒక విశేషం ఏంటంటే, 4 తపస్సు చేసి శ్రీకృష్ణ పరమాత్మని కన్నారు. 4కి గారాల బిడ్డగా పెరిగాడు ఆయన. ఒక్క కృష్ణుణ్ణి కన్నారు, 4 ప్రేమ పంచారు ఆయనకి. మన మనస్సులనే నవనీతాన్ని చాలా ఇష్టంగా స్వీకరించాడు ఆయన. గోపికలు అంటేనే మధుర భక్తికి ఉదాహరణగా చెప్తూ ఉంటాం కదా. అలాంటి గోపికల ప్రేమంతా పొందాడు. ఆ గోపికలకి ప్రేమని పంచినటువంటి వాడు. సంపూర్ణ అవతారం అండి కృష్ణావతారం అని అంటారు. అలాంటి సంపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ అన్న అది గోవింద అంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది. ఇన్నాళ్ళు నన్ను నారాయణ, కేశవ, మాధవ అని పిలిచారా అని అనుకుంటున్నావా? అనుకోకే. మేము అరియాద పిళ్ళైగళం, నీకు అత్యంత పరతంత్రులు. పిల్లలు అంటే పెద్దవాళ్ళకి పరతంత్రులుగా ఉంటారు కదా, వాళ్ళ రక్షణలో ఉండేటువంటి వారు. మేము అంతే, చిన్నపిల్లలం కదా, నీ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళము. మా రక్షణ మేము చేసుకోలేనటువంటి వాళ్ళము. అలాగే నిన్ను ఎలా పిలవాలో కూడా మాకు తెలియనటువంటి వాళ్ళం కాబట్టి శాస్త్రక్రమం తెలియని వాళ్ళము అని చెప్పి మమ్మల్ని క్షమించేవా? ప్రేమ, అన్బు అంటే ప్రేమతోటి నిన్ను ఎలా పిలుస్తున్నామో తెలియలేదు కానీ, నిన్ను అనాదరించాలని కానీ అగౌరవం చూపించాలని కానీ మాకు అటువంటిది ఏమీ లేదయ్యా. తెలియక అలా పిలిచాము. నీకు కన్నా అంటే ఇష్టం అని చెప్పి మాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయము అని అంటున్నారు. ప్రేమ కలిగినటువంటి వారు 3 విధాలుగా ఉంటారట. అంటే మనం దుఃఖం కలవనటువంటి జన్మ కావాలి అని అనుకున్నాం అనుకోండి మనము, అప్పుడు ఈ శరీరంతో మనకి అటువంటి ఆనందాన్ని, దుఃఖ మిశ్రితం అయినటువంటి ఆనందమే మనకి ఇక్కడ ఉంటుంది కానీ దుఃఖం లేనటువంటి ఆనందాన్ని మనం ఈ శరీరంతో అనుభవించలేం కదా. భగవత్ సాక్షాత్కారం కావాలి అని అనుకుంటే అది కేవలం ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. ఆయన ఎవరిని అనుగ్రహించాలనుకుంటే వారికి ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా అది కలిగిస్తాడు. మనల్ని మనం ఉద్ధరించుకోవడం అనేది మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకు ఆ శక్తి ఉంది, మనల్ని మనం ఉద్ధరించేసుకోగలము అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు 3 రకాలుగా ఉంటారట. ఎవరు వారు అంటే జ్ఞానులు, భక్తి పరవశులు, అజ్ఞులు. ఈ జ్ఞానాధికులు ఎలా ఉంటారు అంటే ఆత్మస్వరూప జ్ఞానం తెలిసిన వారు. అంటే ఈ ఆత్మ పరమాత్మకే చెందింది, మన రక్షణ మనం చేసుకోకూడదు, మనల్ని మనం ఉద్ధరించుకోకూడదు అని ఆ ప్రయత్నం మానేసి ఉంటారు. భగవంతుడే అనుగ్రహించాలి అని ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి భగవంతుడే మనకి రక్షకుడు అనే విశ్వాసంతో ఆయన గురించే, అంటే ఆయన అనుగ్రహం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు శ్రీమన్నాథమునులు, ఆళ్వందార్లు ఇలాంటి వారు. మరి అజ్ఞులు ఉంటారట. అజ్ఞులు ఎలాంటి వారండి? నిజంగానే వాళ్ళకి ఏ జ్ఞానము లేదు కాబట్టి ఇంకా భగవంతుని అనుగ్రహమే వాళ్ళకి కావాల్సింది. ముముక్షువులైనటువంటి సంసారంలో ఉండి కూడా ముముక్షువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానమే లేదు కాబట్టి పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. భక్తి పరవశులు ఇంకొక కేటగిరీ. వీరు ఆళ్వార్ల వంటి వారు. వీరి మనసంతా భక్తి నిండిపోయి ఉంది కాబట్టి ఇక భగవంతుణ్ణి మేము
పొందడానికి ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి అనే భావన కూడా వాళ్ళకు ఉండదు. ఇంకా భక్తే ఉంది, ప్రేమే ఉంది భగవంతుని మీద, ఇంకా ఆయన్ని పొందాలి అనే ప్రయత్నం వాళ్ళకి తెలియదట ఈ ఆళ్వార్ల వంటి వారికి. నువ్వు నాదమునుల వంటి వారు, నమ్మాళ్వార్ల వంటి వారు అని అనుకుంటున్నావు మమ్మల్ని. మాకు అలాంటి జ్ఞానం లేదు, భక్తి లేదయ్యా. నువ్వే శరణం. ఎందుకంటే మేము అరియాద పిళ్ళైగళం, నువ్వు తప్ప మాకొక దిక్కు లేనే లేదు అని అంటున్నారు. ఆళ్వందార్లు కూడా నైత్యానుసంధానం చేసుకుంటారు. తమ స్తోత్ర రత్నంలో మనకి నేర్పుతారు ఎలా ప్రార్థించాలో. నమృషా పరమార్థమేవ మే శృణు విజ్ఞాపనమేకమగ్రతః యది మేనదయిష్యసే తతః దయనీయస్తవనాథ దుర్లభః. స్వామి, ఒక నిజాన్ని చెప్తున్నాను విను. నా మీద దయ చూపిస్తావా? ఓకే. నా మీద దయ చూపించలేదనుకో, పోని నువ్వు దయ చూపిద్దాం అని అనుకున్నా నాలాగా దయని పొందగలిగిన వాడు ఇంకొకడు లేడు. అనుత్తమం పాత్రమిదం దయాయాహ అని కూడా అంటారు. నువ్వు కరుణ చూపించాలి అంటే దానికి తగిన వాడిని నేనే. ఎందుకంటే నేను అరివు ఒన్నుమిల్లాద, నాకు కొంచెం కూడా జ్ఞానం లేనటువంటి వాడిని నేను. నువ్వో కొరే ఒన్నుమిల్లాద, కొంచెం కూడా లోటు లేనటువంటి వాడివి. మరి నాకు నా అజ్ఞానానికి నీ యొక్క పరిపూర్ణత్వానికి జంట కుదురుతుంది కదా, జోడీ కుదురుతుంది కదా. చక్కగా పరమాత్మే కుదురుస్తున్నాడు మనకి, పరమాత్మనే మనం ప్రార్థిస్తున్నాము. నన్ను అనుగ్రహిస్తే నీ యొక్క పరిపూర్ణత వలన నా లోటు తీరిపోతుంది. నన్ను మించినటువంటి దయని పొందవలసిన, అంటే దయని పొందడానికి అర్హత కలిగిన వాడు ఇంకొకడు లేనే లేడు. అందువలన నా మీద దయ చూపిస్తే నీ దయ కూడా ప్రకాశిస్తుంది, నీ దయాగుణం ప్రకాశిస్తుంది, ఇంకొకడు లభించడు సుమా అని అంటారు. నాకు నువ్వు తప్ప వేరే ప్రభువు లేరు. నువ్వు నన్ను దయచలిస్తామనుకో మన ఇద్దరికీ సంబంధం చక్కగా కుదురుతుంది కదా. అందుకని నన్ను వదిలిపెట్టకు, నా మీద దయ చూపించు, అప్పుడు నీకు నాకు సరిజోడి బాగుంటుంది అని అంటారు. ఆరాధనలో కూడా మనం ఎన్నో ఉపచారాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాం. అనుకుని సమర్పిస్తాం. ఆరాధన చేశాక ఆఖరిలో క్షమాప్రార్థన చేస్తాం మనం. స్వామి ఉపచారాపదేశైన అపచారాన హరహరమయ్య అని కదా మనం చదువుతూ ఉంటాం. నేను చాలా అపచారం లేకుండా చెయ్యాలనే ఆరాధన చేశానయ్యా, కానీ చేసినవన్నీ అపచారాలే అయి ఉంటాయి. నాకు తెలియక చేశాను, నేను చేసినవి కూడా నువ్వు ఉపచారాలుగానే స్వీకరించవలసింది అని క్షమాప్రార్థన చేస్తాం. అలా ఇక గ్రంథం ముగింపుకు వస్తోంది కదా. అందుకని గోదాదేవి కూడా మనల్ని క్షమాప్రార్థన ఎలా చెయ్యాలో మనకి నేర్పుతోంది. ఉపచారాలు అనుకునే చేశాను నేను, కానీ నా అపచారాలను కూడా నువ్వు ఉపచారాలుగానే స్వీకరించు అని చెప్తోంది. మనకి అన్నిటికంటే సుఖమైన మార్గం ఏది అంటే కరవైగళ్ పింఛెన్ను, ఆచార్యులు ఆశ్రయించి ఎదురుకెళ్ళిపోతే మనకి ఇంకా మనంతటా మనం సంపాదించుకునే జ్ఞానం అయితే భ్రమ ప్రమాదం విప్రలంబం ఇలాంటి దోషాలు ఉండొచ్చు. మనకు అసలు మార్గం తెలియడానికి జన్మే సరిపోదు. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు మనంతటా మనం ప్రయత్నం చేసి భగవంతుడిని పొందాలి అని అనుకుంటే. అదే ఒక ఆచార్యుని ఆశ్రయించి మనం ముందుకు వెళ్ళినాడు చాలా సుఖంగా ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది, చాలా తొందరగా చేరుకుంటాం మనము. అలాంటి ఆచార్యుల వెనకాలే ఉండేటువంటి ప్రపన్న కులం కదా మాది. మేము ఏదన్నా తప్పు పొరపాటుగా మాట్లాడి ఉంటే నీతో సంభాషణలో కానీ నిన్ను పిలవడంలో కానీ తప్పు చేసి ఉంటే మమ్మల్ని క్షమించవయ్యా అని అడుగుతున్నాం మనం. ఇరైవా నీ తారాయ్ పరే, ఓ స్వామి, అంటే మేము నీ సొత్తు కదా స్వామి, సొత్తును రక్షించుకోవాలి కదా, మరి నువ్వు రక్షించుకోవాలి కదా మమ్మల్ని. అలాంటప్పుడు మా రక్షణ నువ్వే చూడాలి కదా. నీ తారాయ్ పరై, మాకు ఏది అయితే మంచిదని అనుకుంటున్నావో అది నువ్వే ఇవ్వి మాకు. అది ఏంటో కూడా మాకు తెలియదు, అందుకని నువ్వే ఇవ్వి. నీకు సౌహార్దము, సౌశీల్యము, సౌలభ్యము అన్నీ ఉన్నాయి. ఈ మూడింటితోటి నువ్వు వచ్చావు. వచ్చినటువంటి వారిని మరి నువ్వు అనుగ్రహించాలి కదా. ఎందుకు వచ్చావు? మా గురించే వచ్చి ఇక్కడ పడుకున్నావు శ్రీరంగ క్షేత్రంలో. నేను లేవని ఇంక మీరు వచ్చే వరకు నాతో పాటు రండి అందరినీ పిలవడానికి వచ్చి ఇక్కడ పడుకున్నావు. మరి ఇప్పుడు ఇలా మాలో తప్పులు ఎంచకే నువ్వు. సౌహార్ద్ర గుణం అనేది శ్రీరంగ క్షేత్రంలో చెప్తారు, వ్యూహ సౌహార్ద్రం అండి అని అంటారు. అలాంటి గుణం కలిగిన నువ్వు జ్ఞానం లేని మమ్మల్ని అనుగ్రహిస్తావు కదా అని అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. వంగిపురత్తు నంబిగారు అలాగే మొదలయ్యాండాన్ ఇద్దరూ శ్రీరంగ క్షేత్రంలో ఒకరోజు నుంచుని ఉన్నారట.
శ్రీరంగ క్షేత్రంలో స్వామి పొరపాటుకు వెళ్ళారు. ఆయన తిరిగి వస్తున్నప్పుడు మరి శ్రీరంగరాజు వస్తూ ఉంటే బహుపరాక్ అని చెప్తూ ఉంటారు కదా వందిమాగదులు. అలా చెప్తూ ఉన్నారు, వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఒకవైపు అంతా కూడా పండితులందరూ నుంచున్నారట. స్వామి వస్తుంటే 2 లైన్లో నుంచున్నారు, గోష్ఠిగా నుంచుంటాం కదా. ఒకవైపు పండితులందరూ నుంచున్నారట, ఒకవైపు పండితులు కాని వారందరూ నుంచున్నారట. ఈ వంగిపురత్తు నంబంటే ఆ వంశస్థులు ఇప్పటికీ కూడా మేల్కోటలో రామాజుల వారి సన్నిధిలో ఆ వంగిపురత్తు నంబి వంశస్థులదే ఆరాధన కైంకర్యం అంతా కూడా. కోవెలు ఎదురుగుండా వంగిపురత్తు నంబి వంశస్థుల ఇల్లు ఉంటుంది. అక్కడికి వెళ్తే మనము రామాజుల వారి ఆరాధన పెరుమాళ్ళని చూస్తాము. రామాజుల వారి సంతకం పెట్టినటువంటి తాళపత్రం కూడా మనకి వారు ఆ వంశస్థులు మనకి చూపిస్తారు. చాలా ఆదరంగా చేస్తారు శ్రీరంగనాథునికి ఆరాధన. అన్నీ కూడా మనకి తిరునారాయణపురంలో మేల్కోటలో చేస్తూ ఉంటారు. వారు 2 ఉన్నారట అక్కడ. 2 ఉంటే మొదలయ్యాండాన్ని ఏం చేశారు, పండితుల గోష్ఠిలోకి వెళ్ళి నుంచోకుండా మామూలు జనం ఉన్నారు కదా, సామాన్య జనం నుంచున్న వైపుకి వెళ్ళిపోయారట. 2 పండితుల గోష్ఠిలో ఉన్నారు. ముందు వంగిపురత్తు నంబి మొదలయ్యాండాను. వంగిపురత్తు నంబి ఉన్న చోటు నుంచి కాకుండా అపండిత గోష్ఠిలోకి వెళ్ళారట మన మొదలయ్యాండాను. కాసేపటికి తిరిగి వచ్చేశారు ఈ వంగిపురత్తు నంబి గారి దగ్గరికి. వంగిపురత్తు నంబి గారు అన్నారట, ఎందుకు వెళ్ళారు ఆ గోష్ఠిలోకి, మళ్ళీ ఎందుకు వచ్చేసారు మీరు అని అన్నారట. అంటే కృష్ణ పరమాత్మకి గోపికలంటే ఇష్టం కదా, అంటే జ్ఞానం జ్ఞానం లేనివారంటే ఇష్టం కదా. మనమంతా శాస్త్రజ్ఞానం తెలుసుకునే వాళ్ళు కదా మరి పండితులంటే. అలా కాకుండా మామూలుగా ప్రేమించడం, ఆయన పరమాత్మ అని కాకుండా వాళ్ళలో ఒకటిగా ప్రేమించడం వాళ్ళకి ఇష్టం కదా. అందుకని ఆ గోష్ఠిలో వాళ్ళైతే అలా మాట్లాడతారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతారో విందామని నేను వెళ్ళాను అని అన్నారట. అంటే సరే మరి వెళ్ళారు కదా, వాళ్ళు ఏం మాట్లాడారు, ఆ గోష్ఠిలో వాళ్ళు ఏం మాట్లాడారు అని అడిగారట వంగిపురత్తు నంబి గారు. అంటే కన్నా పాలు తాగావా, బువ్వ తిన్నావా, నువ్వు చల్లగా ఉండే, ఆనందంగా ఉండే అని అన్నారు. ఆ గోష్ఠిలో వాళ్ళందరూ పరమాత్మతో అలా మాట్లాడారు, రంగనాథుడితో అని అన్నారట. మరి మీరేమన్నారు అని అన్నారట వంగిపురత్తు నంబి మొదలయ్యాండాన్ని. సుఖీభవ, విజయీభవ, దిగ్విజయీభవ అన్నానండి అన్నారట. అప్పుడు వంగిపురత్తు నంబి గారు అన్నారట, ఏ గోష్ఠిలోనికి వెళ్ళినా మన భాష, మన ప్రేమ మనదే తప్ప పక్క వాళ్ళది అంటించుకుందామన్నా మనకేమీ రాదు అని చెప్పి అన్నారట. ఒక రాజుగారు ఉన్నారనుకోండి, ఏదో ఒక సమ్మర్ వెకేషన్ కోసం చుట్టాలింటికి వెళ్ళారని అనుకుందాం. ఏదో చిన్న ఊరు పల్లెటూరు వెళ్ళారు, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ గడుపుదామని అనుకున్నారు. సాధారణ మనిషిలా ఉండాలి అని అనుకున్నారు. అప్పుడు ఒక బంధువుల వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు కూడా మహారాజా అని పిలిస్తే ఆయనకి చిరాగ్గా ఉంటుంది కదా. పేరు పెట్టి పిలవడమో రిలేషన్ కదా, ఆ సంబంధం పెట్టి పిలవడం, పిలిస్తే ఆనందంగా ఉంటుంది. అలా నేను మీ అందరి కోసం వచ్చి ఇక్కడ పడుకొని ఉన్నాను, మీ అందరినీ నాతో పాటు తీసుకువెళ్ళాలని అనుకున్నాను. అందుకని మీరు నన్ను ఎక్కడో శ్రీరంగవాస అని అనడం కంటే నాకు ఇష్టమైనటువంటి కృష్ణావతార నామంతో గోవిందా అని పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంది అని అన్నట్లుగా భావించారట వీళ్ళందరూ కూడాను. భావించి, స్వామి నువ్వు కోపం తెచ్చుకోకు, గోవింద అనే నామం నీకు ఇష్టమని మాకు ఇప్పుడే తెలిసింది కదా, ఇన్నాళ్ళు ఇలా పిలిచినందుకు మమ్మల్ని క్షమించు, నువ్వు మాకు ఏమి ఇవ్వాలనుకుంటావో అది ఏదైనప్పటికీ పర్వాలేదు, ఏదైనప్పటికీ నువ్వు నీ ప్లానే బాగుంటుంది. మేమేదో కోరుకున్నామంటే కోరుకోవాలని కాదు, మాకు ఇలాంటి కోరిక ఒకటి ఉంది అని తెలియడం కోసం చైతన్యకార్యంగా చెప్పేమే తప్ప నువ్వు మాకు ఇది తప్పకుండా తీర్చాలి అని నిర్బంధంతో మాకు బ్రహ్మానుభవం కావాలి అని మేము అడగలేదు. కేవలము మా మనసులో ఉన్నది నీకు తెలియాలి అని అనుకున్నాం కాబట్టి చెప్పాము అంతే. నువ్వు అనుగ్రహించినా నీ ఇష్టమే, అనుగ్రహించకపోయినా నీ ఇష్టమే. ఎందుకంటే మేము ప్రపన్న కులంలో పుట్టినటువంటి వాళ్ళము, ఒక ఆచారుల్ని అనుగమిస్తున్నటువంటి వాళ్ళం కదా. అటువంటి ఆచార్యులు చెప్పిన జ్ఞానము అనుష్ఠానమే మా దగ్గర ఉన్నాయి కానీ స్వాతంత్రము లేదు, నీకు పరతంత్రము అని మా ఆచార్యులు చెప్పారు. అందుకని కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు అని చెప్పేసి ఏమీ అర్హత లేదు కదా అని అనుకోక్కర్లా. అన్నీ కలిగిన శక్తి, అర్హత అన్నీ ఉన్నవాడు నువ్వున్నావు కదా. మా అమ్ము అహం దగ్గర చెప్తారు మనకి, సర్వధర్మాన్ పరిత్యజ్య అనే చర్మశ్లోకంలో చెప్తారు. మాం అంటే సర్వజ్ఞుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి అయిన నేను అంటాడు స్వామి అక్కడ. అహం అంటే అల్పజ్ఞుడివి, అల్పశక్తిమంతుడివి అయిన నువ్వు అని అక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు. అలాంటి వాళ్ళం కదా మన ఇద్దరం కూడా. నువ్వేమో
అన్ని గుణాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడివి. మేమేమో ఒక్క గుణం కూడా పరిపూర్ణంగా లేదు. నిన్ను పొందడానికి తగిన అర్హత కొంచెం కూడా లేనటువంటి వాళ్ళం మేము. మాకు రుచి ఉందని తెలియచేయడం కోసమే చెప్పాను తప్ప మాకేదో అర్హత ఉందని చెప్పడానికి కాదు. మాకు ఇది ఖచ్చితంగా నువ్వు తీర్చాలి అని కూడా మేము అనుకోవట్లేదు. మన ఇద్దరి జోడి అద్భుతంగా కుదిరింది అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాం. మాలాంటి దయనీయుడు ఇంకొకడు మీకు దొరకడు. మీలాంటి నాథుడు మాకు ఇంకొకడు లేనే లేరు. ఇది విధి నిర్మితం. ఈ జోడిని భగవంతుడే కుదిర్చాడు. అందుకని వదిలేకయ్యా, మమ్మల్ని రక్షించు అని శ్రీరంగనాథుని ముందు మనం గోవింద అని పిలుస్తూ ప్రార్థిస్తున్నాం. ఇందులో మనకి ప్రాపక నిష్కర్ష అంటారు. ప్రాప్య నిష్కర్ష, ప్రాపక నిష్కర్ష అంటే మనం కోరుకునేటువంటి ఫలాన్ని ఎవరు ఇస్తారు అనేది మనం తెలియచేస్తున్నాం ఈరోజు. ఎవరిస్తారు? ఫలం ఏంటో నిన్న మొన్న చెప్పుకున్నాం మనము. అది ఇచ్చేవాడు శ్రీరంగవాసంలో ఉన్నటువంటి శ్రీరంగవాసం చేస్తున్నటువంటి శ్రీరంగనాథుడే. స్వామి, నువ్వే ఉపాయము, నువ్వే ఉపేయము. భగవంతుణ్ణి పొందడానికి భగవంతుడే ఉపాయము. ఉపేయము అవనే, ఉపాయము అవనే. మా దగ్గర ఏమీ లేదు కాబట్టి మీరు ఇంకేం కోరుకుంటారు, వెళ్ళిపోండి అని అనకు. అన్నీ ఇచ్చేవాడివి నువ్వుండగా మా కోసమే అర్చామూర్తిగా వచ్చి శ్రీరంగంలో అందమైన శయన తిరుక్కోలలో మాకు దర్శనం ఇస్తూ ఉంటే నీ అనుగ్రహం వల్లనే మేము ఇక్కడి దాకా రాగలిగాము, దర్శించగలిగాము. నీ శయన సౌందర్యాన్ని చూసాము, సింహాసనంలో కూర్చున్నటువంటి సౌందర్యాన్ని మాకు సేవింపచేసావు. ఇప్పుడు బ్రహ్మాన అనుభవాన్ని అడుగుతున్నాము అంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. మాకు రుచి ఉందని చెప్పడం మాత్రమే మా ఉద్దేశం తప్ప నిన్ను తప్పకుండా అనుగ్రహించమని నిర్బంధించడం కాదు అని ఈరోజు పాసురంలో క్షమాప్రార్థన ఎలా చెయ్యాలో భగవంతుడి దగ్గర మనకి గోదాదేవి నేర్పుతోంది. స్వోచిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.